Welcome to my channel Learn and Grow. Today our topic is task management and scheduling. So first one, task management. Task management in an operating system refers to creating tasks, controlling their execution and switching between them efficiently. సో టాస్క్ మేనేజ్మెంట్ అనేది ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేస్తాం. సో మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే టాస్క్ని క్రియేట్ చేయడానికి అండ్ ఎగ్జిక్యూషన్, ఏ టాస్క్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టాస్క్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఎఫిషియెంట్గా స్విచ్చింగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఏ టాస్క్ మూవ్స్ త్రూ డిఫరెంట్ స్టేట్స్. సో డిఫరెంట్ స్టేట్స్లో మూవ్ అవుతుంది టాస్క్ అనేది. సో ఇందులో ఫస్ట్ వన్ రెడీ అంటే వెయిటింగ్ ఫర్ సిపియు. సో డేటాని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ రన్నింగ్ అంటే కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్. సో ప్రెజెంట్ ఏదైతే టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ టాస్క్ని రిప్రజెంట్ చేయడానికి రన్నింగ్ అంటాం. నెక్స్ట్ బ్లాక్డ్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఈవెంట్, ఇన్పుట్ అవుట్పుట్ ఆర్ సిగ్నల్. సో సిగ్నల్ కోసం ఆర్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ సస్పెండెడ్ అంటే పాస్డ్ మాన్యువల్లీ. సో ఎగ్జిక్యూషన్ ఏదైతే చేస్తుందో ఆ ఎగ్జిక్యూషన్ని సమ్ టైం వరకు పాస్ చేస్తుంది. నెక్స్ట్ టాస్క్ కంట్రోల్ బ్లాక్ టీసీబీ. ఈచ్ టాస్క్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ టీసీబీ. సో ఈచ్ టాస్క్ వచ్చేసి టీసీబీగా రిప్రజెంట్ చేస్తాం. విచ్ స్టోర్స్, సో ఈ టీసీబీలో ఏం స్టోర్ అవుతుంది అంటే టాస్క్ ఐడి, టాస్క్ స్టేట్, ప్రయారిటీ, ప్రోగ్రామ్ కౌంటర్, సిపియు రిజిస్టర్స్ అండ్ స్టాక్ పాయింటర్ అనేవి స్టోర్ చేసుకుంటుంది. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ ఈజ్ ఏ స్విచ్చింగ్ సిపియు ఫ్రమ్ వన్ టాస్క్ టు అనదర్. సో ఇందులో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ వచ్చేసి సిపియు అనేది వన్ టాస్క్ నుంచి అనదర్ టాస్క్ స్విచ్ అవ్వడానికి అంటే డైవర్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో సేవ్ కరెంట్ టాస్క్ స్టేట్ ఇన్ టీసీబీ. సో ఎప్పుడైతే అనదర్ టాస్క్ మూవ్ అవుతుందో ఆ కండిషన్లో టీసీబీలో కరెంట్ టాస్క్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ టాస్క్ని సేవ్ చేసుకుంటుంది. అండ్ లోడ్ నెక్స్ట్ టాస్క్ స్టేట్. సో నెక్స్ట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ని లోడ్ చేస్తుంది. అండ్ రెజ్యూమ్ ఎగ్జిక్యూషన్. సో నెక్స్ట్ కంప్లీట్ అయిపోయాక రెజ్యూమ్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మల్టీ టాస్కింగ్. సో మెయిన్గా ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది మల్టీ టాస్కింగ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ స్కెడ్యూలింగ్. ఇట్ డిసైడ్స్ విచ్ టాస్క్ గెట్ సిపియు అండ్ ఫర్ హౌ లాంగ్. సో సిపియు అనేది ఏ టాస్క్ని రిసీవ్ చేసుకుంటుంది అండ్ ఎంత టైం వరకు ఎగ్జిక్యూట్ చేయగలదు అని చెప్పి డిసైడ్ చేయడానికి స్కెడ్యూలింగ్ యూజ్ అవుతుంది. ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్కెడ్యూలింగ్ ఈజ్ టు మ్యాక్సిమైజ్ సిపియు యూటిలైజేషన్, మినిమైజ్ వెయిటింగ్ టైం అండ్ మీట్ డెడ్ లైన్స్. సో ఇందులో టైప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రియంప్టివ్ స్కెడ్యూలింగ్. ఓఎస్ కెన్ ఇంటరప్ట్ ఏ రన్నింగ్ టాస్క్. సో ప్రెజెంట్ ఏదైతే టాస్క్ రన్ అవుతుందో ఆ టాస్క్ని ఇంటరప్ట్ చేయగలదు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. హయ్యర్ ప్రయారిటీ టాస్క్ గెట్ సిపియు ఇమీడియట్లీ. సో ఏదైతే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుందో ఆ టాస్క్ అనేది సిపియు అనేది రిసీవ్ చేసుకుంటుంది అండ్ యూజ్డ్ ఇన్ రియల్ టైమ్ సిస్టమ్స్. సో ప్రియంప్టివ్ స్కెడ్యూలింగ్ అనేది రియల్ టైమ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తాం. అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ వచ్చేసి ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ బెటర్ కంట్రోల్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ కాంప్లెక్స్. సో సిస్టమ్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ హెడ్. సెకండ్ వన్ వచ్చేసి నాన్ ప్రియంప్టివ్ స్కెడ్యూలింగ్. సో టాస్క్ రన్ అంటిల్ కంప్లీషన్. సో కంప్లీట్ అయ్యేంత వరకు కూడా టాస్క్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే సింపుల్ అండ్ లెస్ ఓవర్ హెడ్. డిసడ్వాంటేజెస్ పూర్ రెస్పాన్సివ్నెస్. సో రెస్పాన్స్ అనేది పూర్గా ఉంటుంది. నెక్స్ట్ కామన్ స్కెడ్యూలింగ్ అల్గారిథమ్. సో ఇందులో అల్గారిథమ్స్ ఉంటాయి, 4 టైప్స్ ఆఫ్ అల్గారిథమ్. ఫస్ట్ అల్గారిథమ్ వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటే ఎఫ్సిఎఫ్ఎస్. ఎగ్జిక్యూట్స్ ఇన్ అరైవల్ ఆర్డర్ అండ్ సింపుల్ బట్ ఇన్ఎఫిషియంట్. సో ఒక పర్టికులర్ ఆర్డర్లో మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి టాస్క్స్ అనేవి అండ్ ఇది వచ్చేసి సింపుల్గా ఉంటుంది అండ్ ఇన్ఎఫిషియంట్గా ఉంటుంది. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ ఎస్జేఎఫ్. ఎగ్జిక్యూట్ షార్టెస్ట్ టాస్క్ ఫస్ట్. సో స్మాల్ టాస్క్ ఆర్ షార్టెస్ట్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వెయిటింగ్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ప్రయారిటీ స్కెడ్యూలింగ్. టాస్క్స్ అసైన్డ్ ప్రయారిటీ. సో టాస్క్స్కి ప్రయారిటీ అనేది అసైన్ చేస్తారు. సో హయ్యర్ ప్రయారిటీ దేనికైతే వస్తుందో ఆ టాస్క్ అనేది ఫస్ట్ రన్ అవుతుంది ఆర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ రోబిన్. ఈచ్ టాస్క్ గెట్ ఫిక్స్డ్ టైమ్ స్లైస్. సో ఈచ్ టాస్క్ వచ్చేసి ఒక ఫిక్స్డ్ టైము అసైన్ అవుతుంది. సో ఫేజ్ స్కెడ్యూలింగ్ అంటే ఈచ్ టాస్క్కి ప్రయారిటీ అనేది 1 by 1 ఉంటుంది కాబట్టి అంటే ఈచ్ టాస్క్ అనేది 1 by 1 పెర్ఫామ్ చేస్తుంది.